శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 11 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి రవి 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా ప్రమోషన్ గురించి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. అలాగే పొలిటికల్గా కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఆఫీసులో బాస్తో జాగ్రత్తగా ఉండాలి, కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బాస్తో కానీ కొలీగ్స్తో కానీ చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆఫీసులో పడ్డ కష్టం కంటే తక్కువ ఫలితమే కనిపిస్తూ ఉంటుంది. రవి 9వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, అలాగే ప్రధానంగా రవి 9వ స్థానంలో ఉండటం వల్ల పిత్రార్జిత ఆస్తులు, వంశపారంపర్య ఆస్తులు రావటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆలస్యాన్ని తగ్గింపజేసుకోవాలంటే కూడా ప్రతిరోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. అలాగే ప్రధానంగా రోజు సూర్యుడికి అర్ఘ్యమిస్తే మంచిది. రాగి చెంబులో నీళ్లు తీసుకొని కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రపూలు ఆ నీళ్ళల్లో వేసి, బెల్లం ముక్క వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి అర్ఘ్యంలాగా ఆ నీళ్లు విడిచిపెట్టాలి. దీనివల్ల కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఒకసారి తినిపించండి. 1.5 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి ఒకసారి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసినా రవి బలం పెరుగుతుంది. సూర్యాష్టకం ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా వృషభ రాశి వాళ్ళు రవి బలం పెంచుకొని ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా బుధుడి బలం తక్కువగా ఉంది. బుధుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే ఒక్కొక్కసారి ర్యాంకులు త్రుటిలో తప్పిపోయే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు కూడా వృషభ రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవుతారు. లేకపోతే లాస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవటం అనేది త్రుటిలో తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్యాకేజీ రావటం కానీ, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావటం కానీ జరగాలంటే లాస్ట్ రౌండ్లో తప్పిపోకుండా బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. అలాగే వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఊహించిన దానికంటే కొంచెం తక్కువ లాభాలే వ్యాపారంలో వస్తూ ఉంటాయి. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిలో అనుకూలత రావాలంటే, బుధుడి బలం పెరగాలంటే వృషభ రాశి వాళ్ళు నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే బుధుడి బలం పెరిగి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు గృహయోగం కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా ఆలస్యం అవుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ డల్గానే ఉంటుంది. బ్యాంకు లోన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ రకమైన సమస్యలన్నీ తొలగింపజేసుకొని కుజుడి అనుకూలత రావాలంటే వృషభ రాశి వాళ్ళు ఒక్కసారి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.5 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగు ప్రతిరోజు వినాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల
ప్రేమ వ్యవహారాలు విజయవంతమయ్యే అవకాశం ఈ 11 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా లవ్ ప్రపోజ్ చేయాలనుకున్న వృషభ రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో లవ్ ప్రపోజ్ చేయొచ్చు. దానివల్ల ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. పెద్దవాళ్ళు కూడా మీ పెళ్ళికి ఒప్పుకోవటానికి కూడా ఈ సమయంలో బలం ఎక్కువగా ఉంది. అలాగే కార్యసిద్ధి అనేది శుక్రుడి వల్ల కలుగుతుంది. ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది. అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించుకునే యోగము శుక్రుడి 9వ స్థాన సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తోంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము, ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు 1 గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు. కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. భోజనం మీద విసుక్కోకూడదు. భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము, ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః.
ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ, దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.